హాయ్ అండి. సో ఇప్పుడైతే నేను కన్సల్టేషన్కి వచ్చాను. సెకండ్ కన్సల్టేషన్ అనమాట ఈరోజు. అండ్ నా స్కిన్ చాలా ట్యాన్ అయింది, ఎందుకంటే పండగకి బాగా ఎండలు అవి ఇవి తిరిగి సో ట్యాన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ సెషన్, అంటే ఫస్ట్ సెషన్కి ఈ సెషన్కి నాకు 15 days గ్యాప్ ఉంది. పండగ ముందు నేను ఫస్ట్ సెషన్ చేయించుకున్నాను. అండ్ ఇప్పుడు పండగ తర్వాత సెకండ్ సెషన్కి అనమాట 15 days గ్యాప్ అయితే ఉంది. బట్ వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి అంతే. సో అది. అండ్ ఇప్పుడు సెషన్ స్టార్ట్ అవుతుంది. సెషన్ అయిపోయిన తర్వాత చాలామంది నన్ను పిగ్మెంటేషన్ కోసం అడిగారు, లైక్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ మ్యామ్ అదే డాక్టర్ ఏం చేస్తారు ఇక్కడ, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు వీళ్ళు, ఇవన్నీ ఒకసారి నేను నా సెషన్ అయిపోయిన తర్వాత మ్యామ్తో మాట్లాడేటప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను. సో మీరు కూడా చూడొచ్చు, దాన్ని బట్టి మీరు కూడా కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడైతే ఫ్రీ కన్సల్టేషన్ నడుస్తుంది. నేను డేట్స్ అంటే ఎప్పటి వరకు ఈ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి, ఓకేనా. అండ్ మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే కూడా చక్కగా బోల్డ్ అన్ని డిస్కౌంట్స్ కూడా ఇస్తారు మ్యామ్. సో మీరు కూడా కన్సల్ట్ అవ్వచ్చు. వీళ్ళ తాలూకా లింక్ ఏం లేదు, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వైజాగ్ వాళ్ళకి అనమాట. సో అది. అండ్ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వరకు అయితే క్లీనింగ్ అండ్ పీల్ పెట్టారు. కంప్లీట్ ప్రాసెస్ షూట్ చేయడం కావట్లేదు, నేను నిద్రపోతుందని రిలాక్స్ అయిపోయి. అది దీని తర్వాత మాస్క్ పెడతారు. అది బాయ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మాస్క్ వేశారు. ఇది పోర్ రిఫైనింగ్ మాస్క్ అనమాట, మన పోర్స్ని క్లీన్ చేసేది. సో సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సెషన్ తర్వాత నా స్కిన్ చాలా సూదింగ్గా, హైడ్రేటింగ్గా, హెల్తీగా అనిపిస్తుంది. సో ఇంక ఇప్పుడైతే మనం మ్యామ్తో మాట్లాడతాం, ఓకేనా. హాయ్ డాక్టర్. సో ఇప్పుడే సెకండ్ సెషన్ కంప్లీట్ చేసుకున్నాను నేనైతే. నాకైతే చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చాలా బాగుంది. అంటే నా స్కిన్ గురించి నేను చాలా గుడ్, అంటే గుడ్ ఫీలింగ్ అంటారు కదా, అలా ఫీల్ అవుతున్నాను అనమాట నేనైతే. సో హ్యాపీ. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అగైన్ కొన్ని డౌట్స్ నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. సో యు ఆర్ ద బెస్ట్ ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఏం లేదు, చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతున్నారు పిగ్మెంటేషన్ కోసం. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లమ్. ఆఫ్ కోర్స్ నా ప్రాబ్లం కూడా అదే. చాలా మందికి ఓవర్ పిగ్మెంటేషన్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఇంట్లోనే ఉండి ట్రీట్ చేసుకోవాలా, ఈ డిఐవైస్ ఏంటి, అది ఎంతవరకు మనకు వర్క్ చేస్తాయి, మనం ఏం చేస్తాం ఇక్కడ, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, దీని గురించి ఏమన్నా చెప్తారా? దట్స్ అ గుడ్ క్వశ్చన్ నీలిమా గారు. యాక్చువల్గా చాలా మందికి తెలీదు పిగ్మెంటేషన్ అంటే, ఏదున్నా పిగ్మెంటేషన్ ఏమో అనుకుంటారు. పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు అది తెలుసుకోలేకపోతారు, చాలా లేట్ చేస్తారు అనమాట. ఈవెన్ నాకు పిగ్మెంటేషన్ ఉన్నది అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఏంటి మీకు పిగ్మెంటేషన్ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ చాలా మందికి వచ్చింది. లేదు, నేను తొందరగానే ఐడెంటిఫై చేసుకున్నాను. వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా పింపుల్స్ కొంతమందికి న్యాచురల్గా హీల్ అవుతాయి, కానీ ఇంకొంతమందికి మార్క్స్తోని హీల్ అవుతాయి. సో దట్స్ అ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్, పింపుల్ మార్క్స్. ఇంకొకటి ఏంటంటే చీక్స్ మీద పిగ్మెంటేషన్ ఉంటుంది, మెలాజ్మా అంటారు. యూజువల్గా విమెన్లో ఎక్కువ కామన్. అండ్ చాలా మందికి ఎండలో బాగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ప్యాచీ పిగ్మెంటేషన్ ఉంటుంది. అంటే ఫోర్ హెడ్ ఒక కలర్ ఉంటుంది, చీక్స్ ఒక కలర్ ఉంటుంది, పెరియోరల్ ఏరియా ఇంకొక కలర్ ఉంటుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ ప్యాచీ కలర్ ఆన్ ద ఫేస్కి వి డూ ట్రీట్మెంట్స్ అనమాట. అంటే అందరు ఏమనుకుంటారు, ఎందుకు ఇలా ఫేస్ డల్ అయిపోతుంది అంటే, డల్నెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ప్యాచీ పిగ్మెంటేషన్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వి గాట్ సంథింగ్. అంటే మనకి ఇర్రెగ్యులర్గా ఫేస్ మీద ప్యాచెస్ ఉండేసరికల్లా చాలా డల్గా ఉంటుంది స్కిన్. సో స్కిన్ మేడ్లో వి డూ పీల్స్, వి డూ లేజర్స్ ఫర్ కంప్లీట్, అంటే ఈవెన్ స్కిన్ టోన్ ఈజ్ అ హెల్దీ స్కిన్ టోన్. ఐ డోంట్ సే ఫేర్ స్కిన్ యాజ్ అ బ్యూటిఫుల్ స్కిన్. అంటే మనకి హెల్తీగా ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నప్పుడు వి లుక్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఎప్పుడైతే మనం ఇన్నర్ కలర్ అండ్ అవుటర్ కలర్ ఒకటే ఉంటామో వి లుక్ బ్యూటిఫుల్. సో అదే చాలా మంది ఏంటంటే, మేము అర్జెంటుగా వైట్ అయిపోయి, ఎలా అయినా వైట్ అయిపోయి, వైట్గా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు, బ్లాక్గా ఉన్నాము మేము, ఇది ఒక ఇన్సెక్యూరిటీ. ఆబ్వియస్లీ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇది చాలా చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. సో వీళ్ళకి మీరేం చెప్తారు? Yeah, at the end of the day what I believe is we have to be comfortable in our own skin. అంటే ఫేర్ అంటే బ్యూటిఫుల్ కాదు, బ్లాక్ అంటే బ్యూటిఫుల్ లేకపోవడం కాదు. మనం ఇన్నర్ కలర్ ఏదైతే ఉందో అది ఫేస్లో కనిపిస్తే అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కనిపిస్తే హెల్దీ స్కిన్ ఈజ్ ఆల్వేస్ ఇన్, ఇట్స్ ఆల్వేస్ గ్లోయింగ్ అనమాట. ఫేర్ ఉంటేనే బ్యూటిఫుల్ అని నేను అస్సలు నమ్మను, బికాస్ ఐ బిలీవ్ బ్యూటీ ఈజ్ ఇన్ సైడ్ విచ్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్. యాక్చువల్గా నేను స్కిన్ మెడ్కి
అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే మ్యామ్. అంటే చాలామంది మనం ఎక్కడికైనా ఇలాంటి ఒక క్లినిక్స్కి వెళ్ళేటప్పుడు మేము చాలా ఫేస్ చేసాం అనమాట. పర్సనల్గా నేను చాలా ఫేస్ చేశాను. లైక్ మీకు ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చేస్తాము, మీరు ఇంకా తెల్లగా అయిపోతారు, వైట్ అయిపోతారు, ఫెయిర్ అయిపోతారు, ఇలా నేను చాలా విన్నాను. బట్ స్కిన్ మెడ్ దగ్గర నేను అలా వినలేదు. హెల్దీ స్కిన్కి అయితే నేను ప్రామిస్ చేయగలను. డాక్టర్ ఫస్ట్ నాకు చెప్పారు అనమాట, కన్సల్టేషన్లో నాకు చెప్పారు, హెల్దీ స్కిన్ నీ స్కిన్ ఎలా ఉందో అది కంప్లీట్ హెల్దీ ఉంటుంది అండ్ పిగ్మెంటేషన్ కంప్లీట్గా తగ్గుతుంది అన్నారు. నేను అక్కడ స్టిక్ అయ్యాను యాక్చువల్లీ. అందుకే నేను ట్రీట్మెంట్కి రావడానికి మెయిన్ రీజన్ అనమాట. సో యా, అండ్ మన వ్యూయర్స్కి అయితే చెప్పండి, పిగ్మెంటేషన్స్కి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఎలాంటివి, బేసిక్స్ నుంచి పెద్దవి కూడా, మన అంటే ఓవర్ పిగ్మెంటేటెడ్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో బేసిక్ ట్రీట్మెంట్స్ అంటే వీ హ్యావ్ పీల్స్, వీ హ్యావ్ సింగిల్ పీల్స్ కోసం మనం రావచ్చా? మీరు సింగిల్ పీల్స్ అనే రావచ్చు. లైక్ వీ హ్యావ్ పార్టీ పీల్స్ అనమాట. పార్టీ ఒక 2-3 వీక్స్ ముందు మీరు రావచ్చు. బట్ ఐడియలీ మినిమం 4 to 8 సెషన్స్ అయితే యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. ఎందుకంటే స్కిన్ నీడ్స్ టైం టు హీల్. అంటే యునో డ్యూ టు ఏజింగ్, డ్యూ టు స్ట్రెస్ చాలా చేంజెస్ అయ్యి ఉంటాయి స్కిన్ మీద. సో టు గెట్ బ్యాక్ టు నార్మల్ ఇట్ నీడ్స్ సమ్ టైమ్, రైట్? సో మినిమమ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ 2 to 3 months time for the complete makeover. And we have also the most trending treatments like vampire facelift, hydra facial, oxygeno facial, and the world's most advanced treatment called as HIFU. It's the world's most advanced technology అనమాట. అంటే ఒక ఇంజెక్షన్ లేకుండా, ఒక సర్జరీ లేకుండా, జస్ట్ విత్ అ మెషిన్ వి గివ్ ఫేస్ లిఫ్ట్. అండ్ ఇంకా చాలా ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ ని తొందరలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వీఆర్ ఓపెనింగ్ అ న్యూ బ్రాంచ్ ఇన్ సీతమ్మధార. కంగ్రాచులేషన్స్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్. ఓ దట్స్ గ్రేట్. నిజంగా మన ఛానల్లో చెప్పడం ఐఎమ్ సో ప్రౌడ్. యాక్చువల్లీ ఇక్కడ నాకు అట్మాస్ఫియర్ చూస్తే వెరీ కామ్, డీసెంట్, హాయిగా ఒక థెరపీలా ఉంటుంది ఇక్కడ. లోపలంతా నేను మీకు చూపిస్తాను కావాలంటే. వచ్చాము కామ్గా, స్కిన్ కూడా, మన మైండ్, సోల్ ఒక థెరపీలా ఉంటుంది అనమాట లోపలికి రాగానే. నేనైతే అదే ఫీల్ అయ్యాను. బట్ నెక్స్ట్ వర్షన్ రాబోతుంది. సో బ్రాంచ్ 2 అండ్ నేను ఫస్ట్ టైం ఇక్కడే అనౌన్స్ చేస్తున్నాను, ఎక్కడికి ఎవరికి చెప్పలేదు. ఓ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ టైం మా ఛానల్లో అనౌన్స్ చేస్తున్నందుకు. సో యా, అది చాలా మంది నన్ను అడిగారు ఈ పిగ్మెంటేషన్స్ కోసం. ఈవెన్ యంగ్ జనరేషన్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ ఉంటాయి ఈ ట్రీట్మెంట్స్, ఎక్కువ ప్రైజీ ఉంటాయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ యూ కమ్ అండ్ ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్టే మీరు ఇంట్లో కూర్చొని ప్రైజీ ఉంటుందేమో, మనకు సెట్ కాదు, ఇవన్నీ ఆలోచన చేసుకోకండి. ఒకసారి రండి, కన్సల్టేషన్ అయితే మాకు ఫ్రీయేనా? మీ వ్యూవర్స్ అందరికి నేను ఆల్రెడీ 50% ఆఫర్ ఇస్తాను. యా, మన వ్యూవర్స్కి కన్సల్టేషన్ 50% ఆఫ్ అయితే ఉంది. సో రండి, ఒక్కసారి డాక్టర్ని కలవండి, మీ స్కిన్ని, మీ హెయిర్ ఏదన్నా సరే చెక్ చేయించుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్స్ వాట్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ వే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ డే అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ నేనైతే కొంచెం జస్ట్ ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ డ్రెస్సింగ్ చేసుకున్నాను అంతే. ఇది వచ్చేసి ఫ్రమ్ మీషో, టాప్ వచ్చేసి దిస్ ఈజ్ ఫ్రమ్ ఎసెన్స్ జ్యూవెల్స్. అండ్ ఇది వచ్చేసి నెమలి అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. అండ్ కొంచెం ఐలైనర్ పెట్టుకున్నా అంతే, ఇంకా లిప్స్టిక్ కూడా పెట్టుకుంటాను, మర్చిపోయాను యాక్చువల్లీ, పెట్టుకుందాం అనుకుని మర్చిపోయాను. సో పెట్టుకుంటాను. అండ్ ఫేస్కి అయితే ఏం రాసుకోలేదు, ఓన్లీ సన్ స్క్రీన్ ఒకటే. అండ్ యా, మళ్ళీ ఫ్రెష్ డే. ఏంటంటే ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా యానివర్సరీ వస్తుంది. సో యానివర్సరీ కోసం నేను మెహందీ పెట్టించుకుందామని చెప్పేసి అనుకున్నాను. బయటికి వెళ్ళి పెట్టించుకోవడానికి నాకు అంత టైం దొరకట్లేదు, సో ఇంట్లోనే పెట్టించుకోవాలి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని పింగ్ చేసాము, అడిగాము. సో తను వస్తుందన్నమాట ఇప్పుడు. నేనైతే మెహందీ పెట్టించుకుందాం అనుకుంటున్నా. సో చూడాలి, మీకు డీటెయిల్స్ అయితే అన్నీ ఇస్తాను, తను ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది ఏంటి అనేది.
సో అది అండ్ మార్నింగ్ నుంచి అయితే ఇంట్లో పనులే అండ్ మార్నింగ్ అంతా నాకు ఆఫ్టర్నూన్ వరకు లిక్లేష్తోనే అయిపోతుందండి, ఎందుకంటే ఇంట్లో పనులు అండ్ అలాగే వాడు క్లాసెస్ అవుతాయి కదా, సో అటు ఇటు వంట చేయడం వాడిని చూడడం ఇలా అయిపోతుంది అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి నేను షూట్ చేస్తాను జనరల్గా అయితే. సో ఎలాగో తను ఇంకా ఇప్పుడు మెహందీ పెట్టడానికి వస్తుంది కాబట్టి నేను మీకు కూడా డీటెయిల్స్ ఇస్తాను, నేను ఎలాంటి డిజైన్ పెట్టించుకున్నావని నేను మీకు చెప్తాను. సో అది స్టే ట్యూన్, బాయ్. సో మధ్యాహ్నం అయ్యాక తనైతే వచ్చింది మెహందీ పెట్టే ఆమె. తనకి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి, నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు కావాలనుకుంటే పిలిపించుకొని పెట్టించుకోవచ్చు అంట, తను ఎవరికైనా వచ్చి పెడుతుందంట. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ చిన్న బిట్ యాడ్ చేయడం జరిగింది. చాలా బాగా పెట్టింది, మంచి మంచి డిజైన్స్ పెట్టింది. యాక్చువల్గా నాకే టైం కుదరలేదు ఇంకా మంచిగా కూర్చొని పెట్టించుకునేలాగా, ఎందుకంటే తను వచ్చేసరికి 2 అయింది అండ్ ఈవినింగ్ మనకి పనుండి ఇంకా అవ్వలేదన్నమాట. అండ్ పండిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను డిజైన్స్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. తన కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు. మంచిగా డిజైన్ చేసింది, ఏ డిజైన్స్ అయినా పెడుతుందంటండి, లైక్ అంటే బ్రైడల్ కానివ్వండి, నార్మల్ అరబిక్ కానివ్వండి, లేకపోతే సింగిల్గా, లేకపోతే హోల్ హ్యాండ్స్, లెగ్స్, ఏ డిజైన్స్ అయినా పెడుతుంది. నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి చూపించాను ఒక డిజైన్, అది పెట్టు అంటే సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసింది అనమాట. సో షీఈ్ వెరీ టాలెంటెడ్. సో అది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ. సో మీకు కూడా ఎవరైనా పెట్టించుకోవాలి, ఇంటికి పిలిపించి పెట్టించుకోవాలనుకుంటే తన కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. వైజాగ్ వాళ్ళు అయితే వెంటనే పిలిపించుకొని మీరు కూడా పెట్టించుకోండి ఏదైనా అకేషన్స్ ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి నా న్యూ పౌచ్ చూపించబోతున్నాను. ఇది నేను అయాన్ష్ ఫ్యాషన్స్ అండ్ జ్యువెల్స్ అనే ఒక పేజ్లోని తీసుకున్నాను అనమాట. మంచి కలర్స్ విత్ ఇక్కడ నీలిమాన్ రాయించుకున్నాను, ఒక పాప్ సాకెట్ అండ్ అలాగే ఏమంటారు పౌచ్ ఒకటి. బాగుంది, నాకు డిజైన్స్ వీళ్ళ దగ్గర బాగా నచ్చి. నార్మల్గా అయితే ఇంకా రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా, సో ఎలాంటి డిజైన్ కావాలన్నా వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. అండ్ మీకు పాప్ సాకెట్ కూడా చూపిస్తాను, మ్యాచింగ్ పాప్ సాకెట్ అనమాట. ఐ లైక్ బటర్ఫ్లైస్, హ్యాపీ మీ. సో రెండు చాలా బాగున్నాయి. సో అదనమాట, నాకైతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. వీళ్ళ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చారనమాట. సో ఏంటి అంటే విశేషం అయితే ఏం లేదు, జస్ట్ తను ఏదో మాట్లాడతానన్నారు మన వీడియోలోని, అది మీరు ఎండింగ్ వరకు చూస్తే మీరు కూడా వినొచ్చు. సో యా అలా కలిసి కొంచెం చిట్ చాట్ చేసాం. వీళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారండి, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా తెలుసు కదా ఇంకా ఫ్రెండ్స్ అంటే నార్మల్ టాకింగ్ అవన్నీ ఉంటాయి అండ్ అంతే. సో ఏం మాట్లాడుతున్నారో ఏంటో చూసేద్దామా మరి. హాయ్ అండి, సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. యాక్చువల్గా తినికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. సో యూట్యూబ్ ఛానల్ ఉంది, వీళ్ళు మా దగ్గరలోనే ఉంటారు, మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. సో అదనమాట. ఏమైనా చెప్తారా? నీలిమా, మీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటుంది అండ్ డ్రెస్సెస్ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వచ్చారు ఇంటికి, బట్ ఎప్పుడు షూట్ చేయలేదు, వద్దు అన్నారు, అందుకే షూట్ చేయలేదు. సో కావాలి అన్నారు, అందుకే షూట్ చేస్తున్నారు. సో అదనమాట. యాక్చువల్గా ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ సబ్స్క్రైబర్ అలా నేను చెప్పలేను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ ఇక్కడే ఉంటారు అండ్ అంతే. ఇంకా సబ్స్క్రైబర్ ఆబ్వియస్లీ సబ్స్క్రైబర్, బట్ సబ్స్క్రైబర్ కన్నా ముందు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అది ఛానల్ కూడా ఉంది, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఓకే. తర్వాత అంటే ఏంటంటే ఫస్ట్ ఏమనుకున్నా అంటే నేను దుబాయ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు దుబాయ్ వీడియోస్ చేయొచ్చు అంటే చూపించినట్టు ఉంటుందని స్టార్ట్ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మామూలు వ్లాగ్స్ లేకపోతే రెసిపీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేశాను అనమాట. అలా ఏంటంటే నాకు అదే మా హస్బెండ్ జాబ్ వల్ల అటు ఇటు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అక్కడ దుబాయ్లో ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఉండాల్సి వస్తుంది, కాబట్టి రెండింటిని ఎక్కడ చూసుకోవచ్చు అక్కడ చూపించవచ్చు అన్నట్టు అనుకున్నాను. సో ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక కంటిన్యూ చేయండి, లేకపోతే మానేయండి. అయ్యో చూడండి, ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.